అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 7. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. 40వ కీర్తన 3వ వచనం. దేవుని వాక్యము ఎలాగున అనేక హృదయములలో అనేక సామాన్యమైన తెలియని విధానములలో ప్రవేశించుచుంట ఆశ్చర్యం. దేవుడు ప్రజల హృదయంలో స్థలమును సంపాదించుకొనుచున్నాడు మరియు అన్ని జాతుల ద్వారా సువార్త అంగీకరించబడుచున్నది. వారు ఎంతగా మార్పు చెందుచున్నారనగా ఏ ఒక్కరునూ తిరిగి వారిని వెనుకకు త్రిప్పలేకపోతున్నారు. ఒక దినమున వారు పరలోకములో రాజులవుదురు. ఆయన మనలను పాపం నుండి విడిపించటం మాత్రమే కాక పరలోక రాజ్యములో మనకు శక్తి అధికారమునిచ్చును. కొందరు తాము తహసీల్దారులుగా అయినప్పుడు ఎంతో గర్వముగా ఉందరు. వారు చిన్న సూట్ కేసును మోయుటకు కూడా వారికి కూలివాడు కావలెను. నీవు పరలోకమునకు వెళ్ళినప్పుడు శక్తి అధికారము కలిగిందువు. పరలోక దూతలందరూ నీకు సేవకులుగా ఉందరు మరియు నిన్ను కూడా మోయుదురు. అది నీ ఆధిక్యత అయ్యుండును. ఎంత గొప్ప రక్షణ! అందుచేతనే పెద్దలు ఇట్లు పాట పాడుచూ స్తుతించుచున్నారు. ఓ దేవా, నీవు యోగ్యుడవు. మేము ఎంతో అభాగ్యులము, అపవిత్రులము. అయినను నీ కృప, నీ రక్తము సదాకాలము ఏలుటకు మమ్మను అత్యున్నతముగా లేవనెత్తెను. ఇది కేవలం గొర్రెపిల్ల రక్తము ద్వారానే సాధ్యమగును కానీ బైబిల్ జ్ఞానం ద్వారా కాదు. నీ జీవితంలో రక్తము పనిచేయటం ద్వారా నీవు సంపూర్ణముగా కడగబడి శుద్ధి చేయబడదు. దైవిక జ్ఞానము ఇవ్వబడును మరియు రాజులుగా యాజకులుగా చేయబడుదురు. యాజకులకు పని కలదు. వారికి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుటకు, దేవునితో మాట్లాడుటకు, ఆయన స్వరమును వినుటకు, ఆయన వర్తమానం పొందుటకు మరియు దేవుని వాక్యమును ఆయన ప్రజలకు అందించు ఆధిక్యత కలదు. ఇతరులకు ఆ ఆధిక్యత లేదు. మనము పరలోకపు యాజకులుగానే దేవుని ముఖమును చూచుచు, ఆయనతో మాట్లాడుచు మరియు ఆయనను అనేక ప్రశ్నలు అడుగుచు జ్ఞానమును పొందుదుము. అది మన ఆధిక్యత. అక్కడ ఏమాత్రము హద్దుబాట్లు ఉండవు. మనం దేవునితో స్వేచ్ఛగా మాట్లాడగలము. ప్రతి ఒక్క అడ్డు జయించబడును. అందుచేతనే పెద్దలు సాగిలపడి, ఓ దేవా, నీవు యోగ్యుడవు అని చెప్పుచున్నారు. ఒక్కసారి మనం రక్షణ యొక్క గొప్పతనము, దాని యొక్క సంకల్పమును అర్థం చేసుకున్నప్పుడు మన పెదవులపై పరలోకపు పాట ఉండును. ఎన్నో కష్టముల ద్వారా వెలుచు ప్రతిదినము ఎంతో కన్నీరు కార్చుచున్నవారు అనేకులు మన మధ్య ఉన్నారు. అయితే ప్రతి ఒక్క కన్నీటి బిందువు తుడవబడును మరియు నీ ఆనందమును ఎవడునూ నీ నుండి తీసివేయలేడు. మనల్ని బహుగా ప్రేమించి మనల్ని రక్షించుటలోని దేవుని నిజ సంకల్పమును మనం అర్థం చేసుకునవలసి ఉన్నది. మనల్ని రక్షించుటకు, మనల్ని క్షమించుటకు, మనల్ని రాజులుగాను యాజకులుగాను చేయుటకు ఆయన తన రక్తమును చిందించెను. అది మనలను పరలోకపు పాటతో నింపును. నీ హృదయం నుండి ఆ పరలోక పాటను పాడుము. నా ప్రభువు నన్ను రక్షించెను. నేను సమస్త శక్తి, అధికారము, ప్రభావము సదాకాలము అనుభవించుటకు రాజుగాను యాజకునిగాను నన్ను చేశాను. అదే సమయంలో ఆయన ఎదుకు వెళ్ళుటకు, ఆయనకు అనేక ప్రశ్నలు వేయుటకు, ఏ ఆటంకము లేక ఆయనతో మాట్లాడుటకు, ఆయనతో విడిపోని సహవాసమును అనుభవించుచు మరియు ప్రతి ఒక్క జనాంగం కొరకు ఆయన నుండి వర్తమానం పొందు అర్హత కలిగి ఉండుము. ఆ కీర్తనను అనగా విమోచన గీతమును పాడుటకు నేర్చుకునము. ఇంటి యొద్దనైనను లేక బయట అయినను ఆ పాట నీలో నుండి పోదు. అది దినమునకు మధురముగాను ఇంకను మధురముగానగును. ప్రైజ్ ద లార్డ్.